హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అమ్మవారిది అయితే నా పూజ అయితే ఇలా జరిగిందండి. శ్రావణ శుక్రవారం పూజ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ముందు ఏర్పాట్లు ఎలా చేసుకున్నాను మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే నేను ముందు రోజు వెండి వస్తువులన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో పనులన్నీ చక్కచక్క చేసేసుకొని శుక్రవారం రోజు ఉదయం తెల్లవారుజామునే లేచి పనులు ఇల్లదే ఉడ్చేసుకొని స్నానం చేసి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను వచ్చేసి పూర్ణం బూరెలు వేసుకున్నాను. పూర్ణాలు బూరెలు ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు. ఇక్కడ అవైతే వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఆవు పాలతో అయితే పరమాన్నం వండాను. అమ్మవారికి ఆవు పాలు అంటే ఇష్టం కాబట్టి ఆవు పాలతో పరమాన్నం అయితే చేశాను. ఆ తర్వాత పులిహోర చేశాను. చింతపండు పులిహోర అయితే చేయలేదండి. నేను మామిడికాయ గుజ్జుతో అయితే పులిహోర చేశాను. చాలా బాగా ఉంది, చాలా బాగా కుదిరింది. అసలు డిఫరెన్స్ కూడా తెలియలేదు. ఇక ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూజ దగ్గరికి కావాల్సినవన్నీ కూడా సమకూర్చుకొని అక్కడ ఫస్ట్ అయితే నేను కొద్దిగా నీళ్లు చల్లేసి ఎక్కడైతే ఆసనం వేయాలనుకుంటున్నానో అక్కడ నీళ్ళు అది చల్లేసుకొని ముగ్గు వేసేసుకున్నాను. బియ్యం పిండితోనే వేస్తాను ముగ్గు. నేను ఎప్పుడు కూడా ముగ్గు పిండి, వేరే ముగ్గు పిండి ఉంటుంది కదా, అదైతే వాడను. రాతి ముగ్గు బియ్యం పిండితోనే వేసుకుంటాను. ఇక్కడ నా దగ్గర పీట ఉందండి. ఈ పీటనైతే నేను చక్కగా కడిగి దాని మీద కూడా ముగ్గు అయితే వేసుకున్నాను. ముగ్గు వేసుకొని ఒక ఎర్రటి క్లాత్ అయితే దాని మీద పరుచుకున్నాను. ఆ తర్వాత ఒక ప్లేట్లో నేను కొన్ని బియ్యం అయితే తీసుకున్నాను. వెండి ప్లేట్లో, ప్లేట్ లేని వాళ్ళు రాగి ప్లేట్లో, ఇత్తడి ప్లేట్లో కూడా మనం బియ్యం తీసుకోవచ్చు. అవి కూడా అవైలబుల్ లేవు అనుకుంటే ఆసనం మీదే బియ్యం పోసేసుకొని డైరెక్ట్గా దాని మీదే కలశం పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ముందే ప్రిపేర్ చేసుకుంటాను. ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత చక్కగా ప్రశాంతంగా రెడీ అయ్యి నేను పూజ అయితే చేసుకుంటాను. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా నా పూజా విధానం అయితే ఇలాగే ఉంటుంది. ముందు రోజే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఆ డెకరేషన్ అది బ్యాక్డ్రాప్ అయితే తెప్పించాను. సో నా దగ్గర కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, పూలదండలు అయితే ఉన్నాయి. వాటితో అయితే నేను కొద్దిగా డెకరేషన్ అయితే చేసుకున్నాను. మామిడి తోరం అది కట్టేసుకొని రాత్రిపూటే కట్టేసుకొని ఉంచేసుకున్నాను. తర్వాత ఇక పొద్దున్నే లేచి ఇగోండి కలశం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను. వెండి ప్లేట్లో నేను బియ్యాన్ని అయితే తీసుకున్నాను కదా, చక్కగా కలశానికి పసుపు రాసి బొట్లు పెట్టి దానికి మామిడి ఆకు మధ్యలో పెట్టి తోరాన్ని అయితే తయారు చేసుకున్నాను. ఆ తోరాన్ని కూడా కలశానికి కట్టాను. ఆ తర్వాత కలశంలో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసుకొని ఆ తర్వాత అందులో మన దగ్గర ఉంటే వెండి కాయిన్, గోల్డ్ కాయిన్ అవి ఏమీ లేకపోతే 1 రూపీ కాయిన్ అయితే వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత చక్కగా మామిడాకులు పెట్టేసుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టుకొని దానికి జాకెట్ ముక్క అయితే పెట్టేసుకోవాలి. కానీ నేను ఇక్కడ ఫస్ట్ మామిడాకులు పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట చెంబులో. అయ్యో ఏంటో పెట్టలేదు అని చెప్పేసి నాకు తర్వాత గుర్తొచ్చింది. ఆ తర్వాత నా దగ్గర అమ్మవారి ఫోటో ఉంటే అది కూడా పెట్టుకున్నాను. దానికి అటు ఇటు చిన్న చిన్న ఏనుగులు అయితే తెప్పించాను. అమ్మవారి ఏనుగులు అంటే చాలా ఇష్టమట. సో అందుకని చెప్పేసి నేను ఏనుగులు అయితే తెప్పించుకున్నాను. దాన్ని కూడా అటు ఇటు పెట్టుకున్నాను. కలశం అయితే పెట్టేసుకొని ఇక పువ్వులు, పండ్లు, నైవేద్యాలు, మనం అమ్మవారికి పెట్టుకునే చీర అన్నీ ఉంటాయి కదా, అన్నీ రెడీ చేసుకున్నాను. అది సానా అంటారు కదా, సప్తపది చేస్తారు పెళ్ళిలో. దాని మీదే నేను ఎప్పుడూ ఒక ప్లేట్లో చీర పెట్టుకుంటానండి. నాకు అది అలవాటు. మా అమ్మ వాళ్ళు చెప్పారు అలా పెట్టుకోమని. సో ఎప్పుడు అలాగే పెట్టుకుంటాను. ఈ గుండె ఒకవైపు పళ్ళు, అలాగే ముగ్గురు ముత్తైదువులకి నేను వాయనం అయితే ఇచ్చాను. ప్రతి సంవత్సరం ఒక ముగ్గురికి ముత్తైదువులకి అయితే నేను తప్పకుండా తాంబూలం ఇస్తాను. ప్రతి సంవత్సరం కూడా నేను ఇలాగే అన్ని ఏర్పాట్లు ముందుగా చేసుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి స్నానం చేసి కొత్త బట్టలు అయితే వేసుకున్న తర్వాత పూజనైతే ప్రారంభిస్తాను. ఇక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి రెడీ అయిపోయి పూజకైతే కూర్చున్నాను. ఫస్ట్ దేవుడి దగ్గర దీపారాధన అయితే చేసుకున్నాను. ఈలోపు మా వారు కూడా వచ్చారు. ఆయన కూడా పూజలో పాల్గొన్నారు. ఆయనకి వీలు కుదిరినప్పుడల్లా అయితే పూజలో పాల్గొంటారు, కుదిరినప్పుడు ఏమీ లేదండి. ఇక్కడ అలాగే వాయనం ఇస్తా అని చెప్పాను కదా అమ్మవారికి, తాంబూలంలో అయితే నేను బ్లౌజ్ పీసు, గాజులు, పండ్లు, ఆకు, వక్క, శనగలు అయితే ఇస్తాను. ఇక నేను ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత కలశ స్థాపన చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారి అష్టోత్తరం పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత తోరగ్రంథి పూజ చేసుకొని కథ అయితే చదువుకున్నాను. నా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అనుకున్న దానికంటే
నేను అనుకోలేదండి ఇంత బాగా చేసుకుంటానని. అమ్మవారి దయ వల్ల నేనైతే చాలా బాగా చేసుకున్నాను పూజ. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను హారతి అయితే ఇచ్చానండి అమ్మవారికి. చక్కగా హారతి ఇచ్చి ఏదైనా తప్పులు ఉంటే క్షమించమ్మా, ప్రతి సంవత్సరం నీ పూజను చేసుకునే భాగ్యాన్ని కల్పించమ్మా అని అయితే కోరుకున్నాను. అలాగే మీ అందరి ఆశీర్వాదాలు కూడా నాకు తప్పకుండా ఇవ్వండి. మీ దీవెనలో కూడా నాకు కావాలి. ఇక్కడ లోపల పూజ అయితే చేసుకున్న తర్వాత నేను తులసమ్మ దగ్గరికి కూడా పూజ చేసుకున్నానండి. ఇంట్లో చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర అయితే చేసుకుంటాను ఎప్పుడు కూడా. అలాగే చేసుకున్నాను. అలాగే నా పూజా విధానం ఎలా ఉంది, నా ఏర్పాట్లు ఎలా చేసుకున్నానో ఒక చిన్న కామెంట్ రూపంలో నాకు తెలియచేయగలరు. అలాగే మీరందరూ కూడా పూజ చాలా బాగా జరుపుకున్నారనే నేను అనుకుంటున్నాను. ఆ అమ్మవారి ఆశీస్సులతో మనందరికీ కూడా అంతా చక్కగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.